నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. ఇది ప్లెయిన్ రైస్లోకి, బగారా రైస్, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర తయారీ కోసం ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 7-8 ఎండు మిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడినప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండును వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ వంకాయలని తీసుకున్నాను. వంకాయలను ఈ విధంగా మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. వాటర్లో ఉప్పును వేసుకొని అందులోకి ఈ వంకాయలను వేసుకోవాలి. అన్ని వంకాయలని కూడా ఈ విధంగా 4 భాగాలుగా చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి మనం మసాలా పేస్ట్ని పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం నల్ల వంకాయలు కానీ తెల్ల వంకాయలను కానీ ఏవైనా తీసుకోవచ్చండి. అన్ని వంకాయలలోకి కూడా ఈ విధంగా మసాలా పేస్ట్ని పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయల్లోకి మసాలా పెట్టుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ని వేడి చేసుకొని ఇందులోకి 2 ఇలాచీ, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్ని వంకాయలను ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ వంకాయలను మగ్గించుకోవాలి. ఇలా అన్నీ కూడా తిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5-6 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కింద ఏమైనా మాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా వంకాయలు ఒక 70% మగ్గిన తర్వాత ఇందులోకి మిగిలిన మన మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఉప్పు కారం చూసుకొని తగ్గితే కొద్దిగా వేసుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ మాడిపోకుండా ఉంటుందండి, మంచిగా ఉడికిపోతుంది. చూడండి కర్రీ ఉడుకుతుంది. ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి వంకాయ ఉడికిందా లేదా అనేది. ఇలా అంతా జాగ్రత్తగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వంకాయలు మంచిగా ఉడికేదాకా మగ్గించుకోవాలి. చూడండి మనకి ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది కదా, వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.